వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో రికార్డ్ చేయడానికి నాకు 2 days టైం పట్టింది. నేను టైటిల్లో పెట్టిన కదా, సోషల్ మీడియా తీసేసిన తర్వాత లైఫ్ ఎట్లా మారుతుంది, ఏం చేంజెస్ వస్తాయి, చాలా చేంజెస్ వస్తాయి చెప్తాను నేను మీకు ముందు 2 days ఎందుకు పట్టిందంటే నేను నోట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా నిన్న ఒకటేసారి ఫ్రీగా చెప్పలేము, ప్రిసైజ్గా రాయాలి కదా ఏమేమి మారింది డైలీ యాక్టివిటీస్లో, బిహేవియర్ ప్యాటర్న్లో, అవన్నీ మీకు యు నో ఇట్. అయితే నేను ఇది అన్ఇన్స్టాల్ చేసే ముందు సోషల్ మీడియా మొత్తము స్క్రీన్ టైం నాది రోజుకి 9 to 10 hours ఉండేది. 9 to 10 hours ఏం చేసినవారు ఆ సోషల్ మీడియాలో అని అడగకండి. అందులో నాది హాఫ్ టైం అనేది యూట్యూబ్ మీద పోతుంది. యూట్యూబ్లో నాది ఓన్లీ మొత్తం ఇన్ఫర్మేటివే ఉంటుంది, అందులో ఏం ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఇంకా మిగతా 5 hours ఏదైతుందో అది ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటిది అట్లాంటి వాటిలో పోయేది. ఇన్స్టాగ్రామ్ చాలా టైం తీసుకునేది, చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం ఇన్స్టాగ్రామ్కి పోయేది. ఇప్పుడు తీసేసిన కాబట్టి 6 months పైన అవుతుంది. 6 months గుర్తు కూడా లేదు ఎప్పుడు తీసాను. ఏం మారింది అని చెప్పుకోవడం నోట్ చేసుకున్నాను చెప్పిన కదా, మీకు 1 by 1 చెప్తా. ఫస్ట్ది ఒక విత్డ్రాల్ సిమ్టమ్ ఉంటుంది, అందరు ఫేస్ చేస్తారు ఇది. ఒకవేళ మీరు కూడా తీసేస్తే మీరు కూడా ఫేస్ చేయొచ్చు. అదేంటంటే మీరు వితౌట్ ఎనీ రీజన్ ఫోన్ పాకెట్లో ఉంటుంది, ఏ రీజన్ లేకుండా ఫోన్ తీస్తాం, సబ్కాన్షియస్లీ మన ఫోన్ అన్లాక్ చేసి డైరెక్ట్ యాప్ మీదకి వెళ్ళిపోతుంది. ఇది కాన్స్టెంట్ జరుగుతుంది, ఏం పని ఉండదు. చుట్టుపక్కల ఎవరు లేరు, ఫోన్ తీసినాం. చుట్టుపక్కల ఎక్కువ మంది ఉన్నారు, ఫోన్ తీసినాం. అసలు ఏం పర్పస్ లేదు, ఫోన్ తీసినాం, సినిమా చూస్తున్నాం, మళ్ళీ ఫోన్ అన్లాక్ చేసి ఉట్టిగానే ఏ రీజన్ లేకుండా ఫోన్ అన్లాక్ చేస్తూ ఉంటాం. అది ఆ హ్యాబిట్ పోవడానికి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా నాకు 2 days వరకు 2 days అనుకుంటా, 2 days వరకు ఇది నా ఫోన్ సేమ్ అదే ప్యాటర్న్ అన్లాక్ చేస్తుండే, ఇట్లా అని వెతుకుతుండే. నా మధ్యలో ఎందుకు ఓపెన్ చేసిన నేను అని మీకు మైండ్లో ఒక స్ట్రైక్ అవుతుంది. అచ్చా తీసేసినాను సోషల్ మీడియా, మళ్ళీ ఫోన్ పాకెట్. అట్లా 2 రోజులు జరిగింది. 2 రోజులు జరిగిన తర్వాత స్లోగా సింకిన్ అయింది. ఇక నేను లేని సోషల్ మీడియాలో లేను, ఫోన్ తీసే అవసరం పట్టట్లేదు. ఫోన్ యూజ్ చేయడానికి 2 రీజన్లు ఉండే. ఒకటి బయటికి వెళ్ళినప్పుడు పేమెంట్స్ చేయడానికి, ఇంకోటి యూట్యూబ్ లేదా నెసెసిటీ ఉంటేనే టైం చూడడానికి. టైం అది ఇంపార్టెంట్, టైం చూస్తుంటే అప్పుడప్పుడు నేను వీటికి తప్ప ఫోన్ చూడడానికి వేరే రీజన్ దొరుకుతలేదు. యూట్యూబ్లో ఏదన్నా న్యూస్, కరెంట్ అఫైర్స్, ChatGPT ఏదైనా డౌట్ ఉంటే అది తప్ప వేరే యూజ్ లేదు ఫోన్ వల్ల. కాకపోతే నెసెసిటీ అయిపోయింది. ఇప్పుడు ఎట్లుందంటే, ఒక లెట్సే ఆన్లైన్ పేమెంట్స్ లాంటివి లేకపోతే కూడా నా ఫోన్ నాకు అవసరం లేదు అనే దానికి వచ్చేసింది. ముందు నా స్క్రీన్ టైం ఆల్మోస్ట్ 9 to 10 hours ఉండేది. ఇప్పుడు నా స్క్రీన్ టైం డేకి 3 hours to 4 hours కంటే ఎక్కువ ఎక్సీడ్ అవుతలేదు. ఓకే, ఈరోజు 4.5 hours అయినట్టు పొద్దున్న చూసిన. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఒకటి ఇంపార్టెంట్ కొన్ని ఉండే వీడియోస్ ఇన్ఫర్మేషన్ గురించి అవి చూస్తున్నా. సో వీక్లీ యావరేజ్ 4 hours వేసుకుందాం, ఎందుకంటే ఉంటాయి. నేను సోషల్ మీడియా కాకుండా ఓన్లీ యూట్యూబే అవసరం ఉన్నది. 4 hours ఇస్ డీసెంట్. అర్చిపోతుంది, లైక్ ఐ సెడ్, ఊరికే ఫోన్ చూడడం. అప్పుడప్పుడు నా ఫోన్ నాకు ఎక్కడుందో కూడా తెలియదు, మర్చిపోతానండి. చాలాసార్లు అట్లా అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ రికార్డ్ చేయడానికి తప్ప నా ఫోన్ ఎక్కడ పెట్టేస్తే నేను మర్చిపోతా కూడా ఏడుంది ఫోన్ అనేది. వేరే ఫోన్తో రింగించుకొని వెతుక్కోవాలి. అటెన్షన్ స్పాన్ ఇది చాలా ఇంపార్టెంట్. వినండి, నేను మొన్న రీసెంట్ జిమ్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం టైంలో హార్డ్లీ 3-4 ఉంటారు. అయితే నేను ఇట్లా క్యాజువల్గా ఇట్లా వాక్ చేస్తున్నా, పక్కన ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన ఇట్లా కూర్చొని ఉన్నాడు. వాడు కూర్చొని ఉండి ఏం చేస్తున్నా అంటే ఒకటేసారి ఇట్లా తంబుతాను, ఇట్లా స్క్రోల్ చేసుకుంటాం, ఫట్ అని ఇట్లా ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాడు. నేను అది విట్నెస్ చేసి ఏం చేస్తున్నా వీడు అనుకొని షాక్ అయినా. యాక్చువల్గా నేను అట్లా చేస్తున్నాను, నేను ఆ లెవెల్లో స్క్రోల్ చేయకపోతుండే. కాకపోతే అది చూసి నా మైండ్లో వచ్చింది, ఒక రీల్ మీద వాడు 2 seconds కూడా ఆగుతలేడు. ఒక 10-15 రీల్స్ స్క్రోల్ చేసిన తర్వాత ఒక దగ్గర ఆగుతున్నాడు. ఆ రీల్ కూడా 2 seconds 3 seconds కంటే ఎక్కువ చూస్తలేడు. అంటే 2 seconds 3 secondsలో డిసైడ్ చేస్తున్నాడు ఈ రీల్ వర్త్ ఇటా అని, చూడాలన్నా లేదా అని. మనిషి అటెన్షన్ స్పాన్ అంత తగ్గిపోయింది బయట. చాలా రీసెర్చ్ కూడా ఉంది, మనిషి అటెన్షన్ స్పాన్ గోల్డ్ ఫిష్ కంటే తగ్గిపోయింది. అంటే 12 seconds కంటే తక్కువ. ఏ పని, ఏ విషయమైనా, ఏ టాపిక్ అయినా 12 seconds కంటే ఎక్కువ ఒక మనిషి ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. అది నేను మీకు చెప్తున్నా, మెంటల్ హెల్త్కి చాలా దెబ్బతీస్తుంది. అసలు ఒక దాని మీద మీరు ఫోకస్ పెట్టలేకపోతే ఏం అర్థం చేసుకుంటారు? ముందు మనిషి ఏం చెప్తున్నా ఏం అర్థమవుతుంది?
దీనికి పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ అనలిటిక్సే. నా యూట్యూబ్ అనలిటిక్స్లో ఎవ్రీ వీడియో ఫస్ట్ 30 సెకండ్స్లో 30 కూడా కాదు 10 సెకండ్స్ 10 to 15 సెకండ్స్లో వీడియో ఓపెన్ చేస్తారు కదా. లెట్స్ సే 100 మంది వీడియో ఓపెన్ చేశారు అనుకుందాం. అందులో 70% ఫస్ట్ 10 సెకండ్స్లోనే వెళ్ళిపోతారు, స్కిప్ కొట్టేస్తున్నారు. నేను ఫస్ట్ నా ఇంటర్వ్యూలో నేను అసలు వెల్కమ్ కూడా జస్ట్ ఒక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఒకటి చెప్తా, తర్వాత మ్యాటర్కి వచ్చేస్తా. అది కూడా చూడనీకి మనుషులు ఏమంటారు, వాళ్ళ స్పాన్ లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. నాకైతే అట్లాంటి ప్రాబ్లం లేదు. నేను బికాస్ నా ఛానల్ చూసినట్టు నేను బుక్స్ కూడా చదువుతాను కాబట్టి బుక్స్ చదివేటోళ్ళు కూర్చొని ఒక బుక్ చదవడం అనేది 15 minutes లేదు 20-30 minutes కన్సిస్టెంట్గా 1 hour అట్లా బుక్ చదవడం స్పాన్ ఉన్నట్టే. నాకు అట్లాంటి ప్రాబ్లం లేదు. కానీ బయట మాత్రం అటెన్షన్ స్పాన్ మనుషులకి చాలా తక్కువ. నా లైఫ్లో అటెన్షన్ స్పాన్ పెరిగిపోయింది చాలా. మేబీ ముందు ఉంటుండేమో, మరి ఆ లెవెల్లో ఉండకపోతుండే, కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఉంది కంపారిటివ్లీ. దీని తర్వాత థర్డ్ థింగ్ ప్యాసివ్ కమ్యూనికేషన్. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఓన్లీ రీల్సే పంపిస్తుంటారు. ఐదర్ మీ స్టోరీ హైలైట్, స్టోరీస్కి రిప్లై ఇచ్చేవాళ్ళు, లేదా రీల్స్ పంపేవాళ్ళు. ఓన్లీ రీల్స్ టచ్లో ఉండడానికి రీల్స్ పంపిస్తుంటారు. వాళ్ళు ఏం మాట్లాడరు, రీల్స్ పంపిస్తారు, స్టోరీకి రిప్లై ఇస్తారు. అది బ్యాడ్ అని కాదు, కానీ ప్యాసివ్ కమ్యూనికేషన్ అది చేయకుండా అంత ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వచ్చి నువ్వు డైరెక్ట్గా ఎప్పుడు 1 year తర్వాత వచ్చి మాట్లాడినా నేను అట్లనే ఉంటాను. జస్ట్ బికాస్ టచ్లో ఉండాలి, మాట్లాడడానికి ఏదో ఉన్నాం కలిసే ఉన్నామని చూపించుకోవడానికి రీల్స్ పంపించడం అవసరం లేదు. నేనంతా అది కాదు. ఎప్పుడు వచ్చి మాట్లాడినా నేను ఇట్లనే మాట్లాడతాను, నార్మల్గానే మాట్లాడతాను. అట్లా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 monthsకో 1 yearకి ఒకసారి మాట్లాడతారు. మేము ఎట్లా మాట్లాడతామంటే అసలు ఏమీ మారలేదు, ఈ టైమే పోలేదు, ఆ టైం డిలీట్ అయిపోతుంది, మళ్ళీ రిజ్యూమ్ చేస్తాం, నిన్ననే కలిసినట్టు మాట్లాడతాం, రోజు కలుస్తున్నట్టే మాట్లాడతాం. ప్యాసివ్ కమ్యూనికేషన్ జస్ట్ నేమ్ సేక్ టచ్లో ఉండే ఫ్రెండ్స్ అనేది పోతారు. మీకు బయట రియల్ ఫ్రెండ్స్ ఎవరికైతే యాక్చువల్గా మీ యాబ్సెన్స్ ఫరక్ పడుతుందో ఆ ఫ్రెండ్స్ మీతో ఉంటారు. వాళ్ళు మీతో మాట్లాడతారు, అడుగుతారు వచ్చి ఏమైంది వెళ్ళిపోయినావు, లేదా వీక్ ఒకసారి అని ఒకటి కాల్ చేసేట్టు ఉంటాడు, ఏం చేస్తున్నావు, అట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. ఎక్కువ అంటే మీకు యాక్చువల్గా తెలుస్తుంది ఎవరికి యాక్చువల్గా మ్యాటర్ అవుతుంది మీ ప్రెజెన్స్ అనేది. నా లైఫ్లో అయితే ఒక ఇద్దరికి తప్ప నాకు తెలిసి ఎవరు అసలు అడగని కూడా అడగలేదు. ఇట్స్ ఓకే. ప్యాసివ్ కమ్యూనికేషన్ పోతుంది అంటే నేమ్ సేక్ ఫ్రెండ్స్ ఉండే మనుషులు పోతారు. మీకు ఒక విషయం చెప్తా, ట్రూగా మీకు లైఫ్లో ఒక ట్రూత్ ఏంటంటే యాక్చువల్గా ఎవ్వరికి ఫరక్ పడదు. మీ ఎగ్జిస్టెన్స్తోని మీ పేరెంట్స్ 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప మీ ఎగ్జిస్టెన్స్తోని ఎవ్వరికి ఫరక్ పడదు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, అవన్నీ ఎవడు చూస్తలేడు. చూసినా వాడు ఎక్కువసేపు ఆలోచిస్తలేడు. ఎవరి లైఫ్లో వానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం అనుకుంటాం మన గురించి ఏమనుకుంటారు మనుషులు, ఇట్లాంటి కొంతమంది ఉంటారు. 4 కోసం బతికేటోళ్ళు ఉంటారు కదా, నేను అందులో లేను థ్యాంక్ఫుల్లీ. చాలామంది ఉంటారు బయట, నేను చూసిన 4 ఏమనుకుంటారు, ఓకే వాళ్ళ కోసం బతుకుతారు. ఎవరికి మనం ఏం చేస్తున్నాం, మనం సోషల్ మీడియాలో ఉన్నామా, మనం బయట ఇంకేమైనా చేస్తున్నామా, అసలు ఏమైనా చేస్తున్నామా లేదా, ఇది యాక్చువల్గా ట్రూగా ఎవరికి ఫరక్ పడదు. ఓకే, సొసైటీకి మీ ఎగ్జిస్టెన్స్తోని అవసరం లేదు అని మీరు గ్రహించాలి. ఒక ఫ్రెండ్కి 2-3 ఫ్రెండ్స్ ఇంకా పేరెంట్స్కి తప్ప ఎవడు మీ గురించి అంత ఆలోచిస్తలేడు. ఓకే, ఇంకోటి ఎమోషనల్ రోలర్ కోస్టర్. అంటే మీరు రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు అట్లీస్ట్ నేను ఒకసారి ఒక హ్యాపీ రీల్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, ఫీల్ గుడ్ రీల్. రెండోది సాడ్ రీల్ వస్తుంది. మూడోది కోపం వస్తుంది, అరే ఏంద్రా ఈ వీడియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో బయటోడు ఇండియా గురించి ఏదో అనేస్తాడు. జెండర్ హేట్రెడ్ అంటే మేల్ ఫీమేల్ అనడం, ఫీమేల్ మేల్ అనడం, మేల్ ఇట్లాంటి వాళ్ళు, ఫీమేల్ ఇట్లాంటి రీల్స్ నాకు చాలా వస్తుండే. హేట్రెడ్, రిలీజియస్ హేట్రెడ్, వేరే రిలీజియన్ వాడిది, ఈ రిలీజియన్ వాడిది, ఈ క్యాస్ట్ ఒకటిది, ఈ క్యాస్ట్ ఒకటిది, మళ్ళీ ఒకసారి హ్యాపీ ఒకసారి సాడ్, ఇట్లాంటిది అనమాట. ఒకటే 1 minute టైం స్పాన్లో ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట. ఆనందం, హ్యాపీ, సాడ్, సారో, బాధ, కోపం, చిరాకు, మానసిక క్షోభలు, అబ్బో చాలా ఉంటాయి. అది 1 minuteలో ఒక మనిషి ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఇంతగానో వెళ్ళడం అనేది హెల్దీ కాదని నా ఫీలింగ్. నాకైతే ఇప్పుడు ఎమోషన్ ఇట్లుంటుంది, స్టేబుల్గా ఉంటుంది, అంటే చాలా కామ్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా, నా మైండ్ అనేది న్యూట్రల్ ఉంది. సడన్గా హ్యాపీ, సడన్గా ఏడ్చుడు,
అట్లా లేదు, ఒక స్ట్రైట్ లైన్లో ఉంది ఎమోషన్ అనేది. సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే అట్లా ఉండదు. ఏదైనా మెషిన్ ఉంటే చెప్పనీకు ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఒకవేళ మెజర్మెంట్ ఏమని చేస్తే అది చాలా ఫ్లక్చువేట్ అవుతుంటుంది. నాకు తెలిసి అది మెంటల్ హెల్త్కి మంచిది కాదు. ఎందుకంటే మీకు కోపం వచ్చినా, ఊరికే చిరాకు వేసిన కోపం వచ్చిన చిన్న వాటికి బయట ఎక్కడో జరుగుతున్న దానికి మీరు పర్సనల్గా తీసేసుకొని దాని గురించి ఆలోచించుకొని మీకు స్ట్రెస్ అయితే కార్టిసాల్ లెవెల్ పెరుగుతుంది, మెంటల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. నో యూస్. నా లైఫ్లో అది పోయింది. చాలా హ్యాపీ. ముందు ఉంటుండే చాలా బయాస్డ్ ఒపీనియన్స్ ఉంటుండే. కొంతమంది ఇప్పుడు ఇదేంది నా 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 ఆల్గరిథం పెళ్ళిళ్ళ గురించి వస్తుండే. ఎప్పుడు చూసినా అమ్మాయిలు ఇది, అమ్మాయిలు అది, అమ్మాయిలు ఇట్లుండాలి, అబ్బాయిలు అంటే ఇది, ఒక మొగోడు అంటే ఇది, ఆల్ఫామేలు ఉల్ఫామేలు బొచ్చు, ఇవన్నీ వస్తున్నాయి నాకు. అది పోయింది. నవ్ ఐఎమ్ నార్మల్ పర్సన్. ఐఎమ్ మంచి న్యూట్రల్గా. చాలా టాక్సిక్ ఆల్గరిథం ఉంటుండే నాది. ఈ జిమ్ గైస్, అమ్మాయి లైఫ్లో ఏ పని ఉండదు, ఈ బాడీలు పెంచి ఫోటోలు పెట్టుకోవడం తప్ప. అది పెద్ద లైఫ్ అచీవ్మెంట్ అయినట్టు. దీని గురించి నేను మాట్లాడుతాను సపరేట్ వీడియోలో. చాలా టాక్సిక్ మనుషులు అంటే జిమ్కి వెళ్ళి అబ్బాయిలు ఉంటారు కదా, చాలా టాక్సిక్ మనుషులు. వీళ్ళకి బ్రెయిన్ పనిచేయదు, బాడీ పెంచుడే అన్నీ అనుకుంటారు. అందులో నేను కూడా ఒకరిని. నెక్స్ట్, ఇప్పుడు స్క్రీన్ టైం తగ్గిపోయింది. 8 hours స్క్రీన్ టైం ఉండే 4 hours ఉంది. ఈ టైంలో నేను ఆ 4 hours టైం దేనికి వాడతాం? నేనైతే యూజువలీ అంత టైంలో అక్టోబర్లో తీసేసిన కాబట్టి 3 months నేను బుక్స్ చదివిన. లైక్ ఐ సెడ్, నా బుక్ కలెక్షన్ మీరు చూసి ఉంటారు, నేను బుక్స్ గురించి వీడియోస్ పెట్టిన. బుక్స్ చాలా చదివిన. దాని తర్వాత యూట్యూబ్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఎప్పటి నుంచో యూట్యూబ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఖాళీ టైం ఉంది కదా, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, యూట్యూబ్ చేద్దామని. నా ఫస్ట్ వీడియో మీరు చూస్తే December 30కి అనుకుంటా. తీసేసిన 3 monthsకి నేను యూట్యూబ్లోకి వచ్చిన. మంచిదే కదా, వచ్చింది మంచిదే. నాకు ఇప్పుడు 111 subscribers, 112 అయినట్టున్నారు. ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసినట్టున్నారు. ఈ వీడియో రికార్డ్ చేసే ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా చేసినందుకు. 111 కూడా ఎవరైతే చేసారో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పటివరకు వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి మీ ఒపీనియన్. ఏం చెప్తున్నా, టైం ఉంది, యూట్యూబ్ చేస్తున్నాం, బయటకు వచ్చి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాం, కొత్త మనుషులతోని ఎంగేజ్ అవుతున్నాం, వేరే వాళ్ళు నన్ను చూస్తున్నారు. చాలా మంచి ఫీలింగ్ అది. 112 members అంటే చిన్న విషయం కాదు. మీరు ఒక రూమ్లో ఇమాజిన్ చేసుకొని వాళ్ళని, చాలా ఎక్కువ మంది. అది అంతమంది మిమ్మల్ని చూద్దామని డిసైడ్ అయ్యారు, సబ్స్క్రైబ్ చేద్దామని డిసైడ్ అయ్యారు అంటే అది చిన్న అచీవ్మెంట్ ఏం కాదు నా దృష్టిలో. అది సోషల్ మీడియా తీయడం వల్లనే జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా అంటే ఒక రీల్ చూస్తారు, ఇంకో రీల్ చూద్దాంలే, సరే మీరు బంద్ చేసినా మీ ఫ్రెండ్ పంపిస్తాడు మీకు, వాంది చూస్తాం, వాంది చూసి వానితో నాగా వాని కింద మళ్ళీ స్క్రోల్ చేస్తాం, వాని కింద ఏమున్నాయని. నెవర్ ఎండింగ్ ఇక లూప్ అది. అందులోకించి బయటికి రావడం అనేది చాలా కష్టం. అదే సోషల్ వ్యాలిడేషన్. ఓకే, సోషల్ వ్యాలిడేషన్ అనేది మన సొసైటీని, ఎస్పెషలీ జెన్జీస్ని చాలా డ్రైవ్ చేస్తుంది. అంటే నేను చాలా కూల్ లైఫ్ స్టైల్ బతుకుతున్నా, చాలా హ్యాపీగా ఉన్నా, ఈ ప్లేస్కి వెళ్తున్నా, ఈ కెఫేకి వెళ్తున్నా, XYZ ఎవరికి రూపాయి అవసరం లేని పనులు చేస్తున్నా నేను, నాకు తప్ప వేరేకి ఏం యూజ్ లేదు దీనివల్ల, అట్లాంటి పనులు చేస్తున్నా. స్టోరీ పెట్టడం, చూపించడం. నేను అసలు యాక్చువల్గా ఎక్కువ తిరిగే మనిషిని కాదు, కానీ నా టైప్ ఆఫ్ సోషల్ వ్యాలిడేషన్ ఏంటంటే, నేను యూజువల్గా మనుషులు నిజాలు చెప్తే నమ్ముతారేమో అని నేను అనుకుంటా. నిజాలు చెప్దాం, మనుషులు మారుతారు, నమ్ముతారు అని అనుకుంటా. తర్వాత నాకు అర్థమైంది, మనుషులు ఎమోషనల్ పీపుల్ కదా, ఎమోషనల్ మనుషులు, లాజిక్ డ్రివెన్ కాదు. మీరు ఎన్ని ఫ్యాక్ట్స్ ముందు పెట్టినా ఏం చెప్పినా మనుషులు మారరు. సో నా బేసిక్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చాలా పొలిటికల్ మీమ్స్ ఉంటుండే. అంటే బయాస్డ్ కాదు, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి బయాస్డ్ కాదు, రియాలిటీ చూపించడానికి, అంటే న్యూట్రల్గా మనుషులకి నిజాలు చూపించే అట్లాంటి స్టోరీస్ ఎక్కువ పెడుతున్నాయి నేను. అందులో అన్ని ఫ్యాక్చువల్ ఉంటుండే. ఎందుకు పెడుతున్నాయి అంటే, అరే 10 మందికి తెలిస్తే వీళ్ళు ఆలోచిస్తారు, మారుతారు, ఇట్లా ఒక క్రిటికల్ వేలో గవర్నమెంట్ని చూస్తారు, అర్థం చేసుకుంటారు అని అనుకొని పెడుతుండే. కానీ నాకు తర్వాత అర్థమైంది, మనుషులు మారరు, ఎమోషనల్లీ డ్రివెన్. ఓకే, ఈ మన మనుషులకి అన్నిటికంటే చాలా పవర్ఫుల్ ఎమోషన్ భయం. ఓకే, భయం వల్లనే చాలామంది ఒక పర్టికులర్ పొలిటికల్ ఐడియాలజీని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అది ఆ పిచ్చి ఏడు వరకు వెళ్ళిందంటే వాళ్ళకి మంచి చెడు కనిపిస్తలేదు, మనుషుల్లా చూస్తలేరు. వాడు ఏం చెప్తుండో కరెక్ట్ చెప్తున్నా, నిజం చెప్తున్నా అని చూస్తలేరు. సో నేను మనుషులు మారుతారేమో అనుకొని కొన్ని స్టోరీస్ పెడుతుండే, సెటారికల్గా కానీ ఇట్లా పెడుతుండే. మారరు కాబట్టి పెట్టి వేస్ట్. ఇప్పుడు నాకు పెట్టే ఇంటెన్షన్ లేదు, మీరు మారకుండా నాకు ఫరక్ పడదు. ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఎక్కువ పోస్ట్ చేయలేదు, స్టోరీస్ అయితే పెడుతుండే నేను. సో అందులోకించి నేను బయటకు వచ్చేసిన, చాలా హ్యాపీ. ఇప్పుడు ఎవరికి ఏమీ చెప్పే అవసరం లేదు, నాకు నేను తెలుసుకుంటే చాలు. నెక్స్ట్
యూట్యూబ్లో పెడతా. ఫస్ట్ 30 seconds ఇది నేను మీకు అటెన్షన్ స్పాన్ గురించి చెప్పిన కదా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా సజెషన్స్ వేరే కంటెంట్ క్రియేటర్స్ నుంచి చాలా సజెషన్స్ వచ్చినాయి. ఏంటంటే నువ్వు యూట్యూబ్ ఫస్ట్ 30 seconds ఇంపార్టెంట్, నువ్వు మొత్తం వీడియోలో ఉన్నది బెస్ట్ పార్ట్లు కట్ చేసి ఫస్ట్ 30 secondsలో పెట్టు, అప్పుడు నీకు ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది, ఆడియన్స్ చూస్తాడు. నేను అట్లాంటి స్టంట్లు కూడా చేసిన చాలా. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషిని మనము వ్యూవర్ని వాన్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి వింత ట్రిక్కులు చేయాల్సి వస్తుందంటే అట్లాంటి ఎంగేజ్మెంట్ నాకు వద్దు. ఎందుకంటే ఐఎమ్ హియర్, నేను రియల్ టాక్స్ చేస్తున్నా. ఓకే, నీకు పట్టుకొని ఉంచాలి, ఏదన్నా లైఫ్లో పట్టుకొని ఉంచాలి అనేది కాన్సెప్ట్ యూట్యూబ్లో చెప్పి అటెన్షన్ హుక్ చేసి ఉంచాలి, పట్టుకొని ఉంచాలంటే ఈ ట్రిక్. యూట్యూబ్ ఒకటే కాదు, లైఫ్లో ఏ విషయమైనా ఎవరినైనా మనుషులు కూడా పట్టుకొని ఉంచడం అనేది ఒక మూర్ఖత్వం. అది దానంత డంబ్ పని ఏది ఉండదు. ఒకరిని పట్టుకొని ఉంచి నన్ను చూడు, లేదంటే నా దగ్గర రా, నన్ను ఇష్టపడు అనేది ఒక తెలివి తక్కువ పని. ఎందుకంటే మనుషులు వాళ్ళకి ఒక మైండ్ ఉంటుంది, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. పట్టుకొని ఉంచడం అన్ని ట్రిక్కులు చేసేయడానికి, దానివల్ల వచ్చి ఒకరిని హుక్ చేసి ఉంచడానికి నీ ట్రిక్లు ఎందుకు? చూసేటోడు చూస్తాడు, ఎట్లా చూస్తాడు, మొత్తం చూస్తాడు, స్కిప్ చేస్తాడు. ఇట్స్ ఓకే. అట్లాంటి ట్రిక్స్ నేను చేస్తలేను. ఇంకోటి ఏంటంటే అట్లా పట్టుకొని వస్తే లాయల్ ఆడియన్స్ కాదు, వాళ్ళు నన్ను చూడనీకి రావట్లేదు, ఏదో ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది, ఏదో నాకేదో దొరుకుతుంది ఇక్కడ డ్రామా, అట్లాంటి ఆడియన్స్ ఉంటారు. అట్లా వద్దు. నేను ఇక్కడ నా లైఫ్ గురించి, నా వ్యూస్, నేను సొసైటీని ఎట్లా చూస్తా, లేదంటే నా మైండ్లో ఏది వస్తే అది మాట్లాడడానికి ఛానల్ పెట్టుకున్నా, జర్నల్ అనుకోండి. మొత్తానికి కంక్లూజన్ ఏంటంటే, తీసేసి 6 months అయిన తర్వాత ఎమోషన్ చాలా స్టేబుల్ ఉంటుంది, ఫోకస్ చాలా ఎక్కువ అవుతుంది. అది నేను చూసిన, ఎక్స్పీరియన్స్ అయినా. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో లైఫ్లో ఎట్లాంటి డిస్ట్రాక్షన్ లేకుండా చేస్తారు. ఎందుకంటే మీకు ఎవరు మెసేజ్లు పంపుతలేరు, ఎవరు మీకు మీమ్స్ పంపుతలేరు, మీ పని మీరు చేసుకుంటారు. ఇంకోటి అన్నిటికంటే పెద్ద రియలైజేషన్ ఇది చాలా సీరియస్గా తీసుకోండి. ఈ రియలైజేషన్ నేనైతే తీసుకున్నా, మీకు యూజ్ అవుతుంది. అన్నిటికంటే పెద్ద రియలైజేషన్, మీ ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవ్వరికి ఫరక్ పడతలేదు. ఓకే, ఎవ్వరు మీ గురించి ఆలోచిస్తలేరు. మీరు ఒకవేళ ఆలోచిస్తున్నాడు అనుకుంటే వాడు నిజంగా ఆలోచిస్తుండేమో, కానీ కొంచెం టైమే ఆలోచిస్తున్నాడు, మీ గురించి డే మొత్తం ఆలోచిస్తలేడు. వానికి ఫరక్ పడదు, వానికి వేరే పనులు ఉన్నాయి. ఎవ్వని లైఫ్లో వానికి పనులు ఉన్నాయి. ఫరక్ పడతలేదు అనేది నెగిటివ్ సెన్స్లో చెప్తలేను. ఎవ్వని ప్రాబ్లమ్స్ వానికి ఉన్నాయి లైఫ్లో. ఒకడికి కెరియర్ టెన్షన్ ఉంది, ఇంకోడికి కెరియర్ బాగానే ఉంది, పెళ్ళి అయితే లేదని టెన్షన్ ఉంది, ఇంకోడికి కెరియర్ ఉంది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుడతలేరు అనే టెన్షన్ ఉంది. ప్రాబ్లమ్స్. ఇంకోడికి కెరియర్ ఉంది, వైఫ్ ఉంది, పిల్లలు పుట్టేసిరు, పిల్లలు ప్రయోజకులు అయితే లేరు అని ఇంకొనికి టెన్షన్ ఉంది. ఎవరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనుకున్నాయి, ఒకరికి అప్పులు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో నోబడీ కేర్స్. మీరు నాకు చాలామంది చెప్పారు, అరే నువ్వు యూట్యూబ్లో, కొంతమంది చెప్పారు చూసిన వాళ్ళ ఫ్రెండ్స్, అరే బాగానే వీడియోలు పెడతావు, ఎట్లా మాట్లాడాలి, నాకు కెమెరా ముందు మాట్లాడనీకి రాదు, అరే వేరే వాళ్ళు ఏమనుకుంటారో నాకు కొంచెం అది అనిపిస్తుంది రా మైండ్లో, నేను ఎట్లా మాట్లాడాలి అట్లా అని అడుగుతారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్దగా మంచిగా మాట్లాడుతున్నాను నా ఫీలింగ్ కాదు, నేను ఏదో వచ్చి క్యాజువల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అన్నిటికంటే ఫస్ట్ రియలైజేషన్ అది, ఎవరికి ఫరక్ పడదు మీరు ఏం చేస్తారు లైఫ్లో అనేది ఎవరు చూస్తలేడు. ఒకవేళ మీరు చేస్తున్నారని చెప్పకండి, సింపుల్. చెప్పకపోతే వాడు ఏమనుకోడు, మరీ మంచిది. మీరు ఏం చెప్పకపోతే వాడేమనుకోడు కదా, అది మ్యాటర్. ఒకవేళ అనుకున్నా కూడా వాడు ఎంతసేపు అనుకుంటాడు, 1 minute అనుకుంటాడు, 2 minutes అనుకుంటాడు, తర్వాత వాని పని అనుకున్నాయి, వాని ప్రాబ్లమ్స్ వాని గుర్తొస్తుంది. ఒకవేళ అనుకుంటారే అనుకోరి, ఎట్లా అనుకుంటారు? ఓకే, మీకు ఇది సొసైటీ ఏమనుకుంటుంది అనే దాని మీద మీకు ఒక చిన్న అనాలజీ ఇస్తా. ఇది నేను అందరికీ చెప్తా, చాలా మందికి ఇస్తాను అనాలజీ. ఒక గాడిదని పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు, ముందు నుంచి 2 వస్తారు. ఆ 2 వీడిని ఏమంటారంటే, వాడు చూడు తెలివి తక్కువడు, గాడిద ఉంది, మంచిగా గాడిద మీద కూర్చొని పోవచ్చు కదా, వాడు కూడా నడుచుకుంటూ పోతున్నాడు అంటాడు. వాడు అది వీణేం చేస్తారంటే, నా గురించి ఇట్లా అనుకుంటారు అని చెప్పి వాడు గాడిద ఎక్కిపోతాడు. ముందు నుంచి పోతే ఇంకో 2 వస్తారు. వాళ్ళు ఏమంటారంటే, అడ్డగాడిదలా ఉన్నాడు, వీడే గాడిద మీద కూర్చొని పోతున్నాడు, నడుచుకుంటూ పోవచ్చుగా, కాలు చేతులు బాగానే ఉన్నాయిగా అని ఇంకో 2 అంటారు. అది విని మళ్ళీ దిగుతాడు, నడుచుకుంటూ పోతాడు. మీరు ఏం చేసినా లైఫ్లో నలుగురు ఏదో ఒకటి అనుకుంటారు. చాలా వరకు అసలు అనుకోవట్లేరు, కానీ అనుకునేటోళ్ళు అనుకుంటారు. దానివల్ల మీ లైఫ్ ఏది మారదు. వాడు నీకు పైసలు ఇస్తలేడు, వాడు నీకు అన్నం పెడతలేడు, వాడు నీ అప్పులు తీర్చడు, వాడు నీకు పిల్లనిస్తలేడు, వాడు ఏమీ చేస్తలేడు నీకోసం. నీ లైఫ్ నీది, నీ ప్రాబ్లమ్స్ నీది. అర్థమైందా? అది మ్యాటర్. ఒక నెగిటివ్ ఏంటంటే, సోషల్ మీడియా వదిలేయడం వల్ల మీమ్ ట్రెండ్స్కి నేను దూరం అయిపోయినా. యాక్చువల్లీ నేను చాలా మీమ్ డ్రివెన్ పర్సన్. నాకు మీమ్స్ అంటే చాలా ఇష్టం. సినిమా డైలాగ్స్తో ఉండే మీమ్స్ నాకు చాలా ఇష్టం. దాని నుంచి దూరం వెళ్ళిపోయినా. నాకు లాస్ట్ టైం ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, నువ్వు ఆ మీమ్ చూసినావా, వాడు కూరగాయలు అమ్ముతున్నాడు, జెన్జీ ఇంగ్లీష్లో అమ్ముతాడు, స్టైల్ కొంచెం మంచిగా, అంటే కొంచెం
ఫ్యాన్సీగా అమ్ముతాడు అది చూసినామంటే నాకు తెలియదు అని చెప్పిన. అట్లనే ఇంకా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి అయిపోయిందని చెప్పి నాకు ఫ్రెండ్స్ చెప్పారు, న్యూస్లో వచ్చింది ఒకసారి. అది చూసి ఏంది అదేదో సినిమా అనుకున్నాను ఫస్ట్, వాళ్ళ రెడీ అయిన విధానం చూసి సినిమా అనుకున్నాను. దాని తర్వాత నాకు ఫ్రెండ్స్ అడిగితే అరే వాళ్ళ పెళ్ళి అయిపోయిందిరా అన్నాడు. నాకు తెలియదు అది అవుతుందని. ఇంకోటి ఏదో విజయ్ తలపతి త్రిష వాళ్ళిద్దరిది ఏదో రచ్చ, ఇట్లా చాలా ఉన్నాయి అసలు నాకు తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. తెలియకుండా వెళ్ళిపోయిందే మంచిది. ఇన్ఫ్యాక్ట్ అది నా లైఫ్ని ఏమైనా మారుస్తుంది అవి తెలుసుకోని కూడా దూరం ఉన్నా నేను. ఐఎమ్ హ్యాపీ ఇన్ మై ఓన్ వే, ఇన్ మై ఓన్ లైఫ్. సో అదొక చిన్న కాన్, అది ఫరక్ పడదు. మీకు మొత్తానికి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ట్రై చేస్తా అంటే చేయండి. నా ఎక్స్పీరియన్స్ ఇది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తారు రెగ్యులర్గా. కామెంట్స్లో చెప్పండి మీ ఫీలింగ్ ఏంది, మీరు ట్రై చేస్తారా సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చుడు. నాకు ఇప్పుడు రిటర్న్ వెళ్ళడానికి, సోషల్ మీడియాకి రిటర్న్ వెళ్ళడానికి నాకు ఒక రీజన్ అయితే దొరుకుతలేదు. నేను ఎందుకు వెళ్దాం, మేబీ నా ఈ అకౌంట్ ప్రమోట్ చేసుకుని కొత్త అకౌంట్ తయారు చేసి అది పెడతా, లింక్ పెట్టినప్పుడు చెప్పేస్తా. ఈ కంటెంట్ క్రియేషన్ కోసం తప్ప నాకు వేరే రీజన్ అయితే దొరకట్లేదు సోషల్ మీడియాలో మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఇన్స్టాగ్రామ్కి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.